హలో ఎవ్రీవన్. ఐఎమ్ నవ్య భారతి, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు మనము ఎకోలేలియా గురించి డిస్కస్ చేద్దాము. సో ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. సో ఇమీడియట్ ఎకోలేలియా అంటే వాళ్ళు కిడ్స్ స్పీచ్ థెరపీ తీసుకునేటప్పుడు నార్మల్ కన్వర్జేషన్స్లో కూడా కొంతమంది ఎలా అంటే ఒక స్పీచ్ ఒక పర్టికులర్ వర్డ్స్ కానీ ఫ్రేజెస్ ఒక సెంటెన్స్ అవతల వాళ్ళు చెప్పినప్పుడు ద సేమ్ థింగ్ ఇమీడియట్గా రిపీట్ చేస్తుంటారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్సరింగ్ దే యూస్ టు రిపీట్ ద సేమ్ థింగ్, సేమ్ కాంటెక్స్ని ఇమీడియట్గా రిపీట్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఇమీడియట్ ఇకలేలియా అంటారు. నెక్స్ట్ వన్ డిలేడ్ ఇకలేలియా అంటే లైక్ ఒక వర్డ్ని లేకపోతే ఒక సెంటెన్స్ని మనం రిపీట్ చేసినప్పుడు దాన్ని ఆన్సర్ చేయకుండా స్లైట్ డిలే లేకపోతే కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. దాన్ని డిలేడ్ ఎకలేలియా అంటారు. తర్వాత ఇంకొక కండిషన్ మిటిగేటెడ్ ఎకలేలియా. ఈ కండిషన్లో సేమ్ కాంటెక్స్ని ఒక టోన్ చేంజెస్ కానీ పిచ్ని చేంజెస్ కానీ ఇమీడియట్గా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఈ కండిషన్ వల్ల ప్రాబ్లం ఏముంటుంది అని అంటే స్పాంటేనియస్ ఆన్సరింగ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఎవరైనా ఒక క్వశ్చన్ చేసినప్పుడు ద సేమ్ కంటెక్స్ట్ దే ఆర్ రిపీటింగ్ బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్. సో స్పాంటేనిటీ ఒకటి తగ్గిపోతుంది అండ్ కాంప్రిహెన్షన్ అక్కడ అవతల వాళ్ళు చెప్పేదాన్ని అర్థం చేసుకునేది మొత్తం తగ్గిపోతుంది. దే యూస్ టు ఫోకస్ మోర్ ఆన్ రిపీటేటింగ్ థింగ్స్. సో ఈ అండర్స్టాండింగ్ కెపాసిటీ కాంప్రిహెన్షన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఈ కండిషను చాలా ఫ్రీక్వెంట్గా ఏఎస్డి, ఆటిజము, ఏడిహెచ్డి, అప్రాక్సియా, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఇది మోస్ట్ ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉండొచ్చు. దీనికి ట్రీట్మెంటు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ తీసుకోవడం వల్ల ఇది తగ్గుతుంటుంది. థ్యాంక్ యూ.